వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈవీఎంల ధ్వంసం, ఇక ఎన్నికల్లో అల్లర్లు, ఇక ఓ సీఐ పైన హత్యాయత్నం, ఇక మహిళ పైన బెదిరింపుల కేసులో కూడా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి నర్సరావుపేట ఎస్పీ ఆఫీస్ కు పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తరలించారు. ఎస్పీ కార్యాలయంలో విచారించిన అనంతరం పిన్నెల్లిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. మరి కాగా ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఈవీఎంల ధ్వంసం, ఎన్నికల్లో అల్లర్లు, ఇక ఓ సీఐ పైన హత్యాయత్నం, మహిళ పైన బెదిరింపుల కేసులో అరెస్టు నుండి రక్షణను కోరుతూ పిన్నెల్లి దాఖలు చేసిన 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పోలీసుల తరఫున స్పెషల్ కౌన్సిల్ గా న్యాయవాది ఎన్ అశ్విన్ కుమార్ వాదించగా, ఫిర్యాదుదారు నమ్మూరి శేషగిరిరావు తరఫున లాయర్ పోసాండి వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. ఇక ఈ పిన్నెల్లి పైన ఎలాంటి చర్యలను తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు డిస్మిస్ చేసింది. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసిన నిమిషాల్లోనే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కాగా మే 13న జరిగిన ఎన్నికల్లో ఓ పోలింగ్ బూత్ కు వెళ్లిన పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. మరి ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఈ ఘటనపైన సీరియస్ అయిన ఎన్నికల కమిషన్ పిన్నెల్లి పైన కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకే పోలీసులు పిన్నెల్లి పైన కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన దాదాపుగా వారం రోజుల పాటు పరారీలో ఉండి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. ఇక పిన్నెల్లి పైన ఎలాంటి చర్యలను తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించడంతో తిరిగి మాచర్లకు వచ్చారు. ఈ క్రమంలోనే ఇవాళ పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపైన విచారణ జరిపిన హైకోర్టు 4 ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. మరి దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక పిన్నెల్లి అరెస్టు నేపథ్యంలో మాచర్లలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇక ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందజేస్తారు. రమేష్. శిరీష, ఏదైతే మరి ఈవీఎం ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు మరికొద్ది సేపటి క్రితమే అదుపులో తీసుకున్నారు. 4 పిటిషన్లు హైకోర్టు కొట్టివేసింది. ఒక ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి కూడా ఏదైతే ఈవీఎం ధ్వంసం కేసులో ఆ వీడియో బయటికి రావటం, అదే విధంగా అటు టీడీపీ కూడా తీవ్ర స్థాయిలో వైసీపీ పైన విమర్శలు చేయడంతో కూడా మరి సుప్రీంకోర్టు దగ్గరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితిని మరి కొద్దిసేపటి క్రితమే హైకోర్టు 4 పిటిషన్లకు సంబంధించినటువంటి పిటిషన్లు కూడా రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం ఎస్పీ ఆఫీస్ లో ఉన్నాం. విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. ఎక్కడైతే కార్స్ కనిపిస్తున్నాయో అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతిరోజు కూడా సంతకాలకు
రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రతిరోజు సంతకాలు పెట్టే క్రమంలో ఈ పిన్నెల్లిని ఎస్పీ ఆఫీస్ కి తరలించారు. పూర్తిగా కూడా పోలీసులు ఆధీనంలో ఉన్నారు. పోలీసులు మరికొద్ది సేపట్లో కూడా మరి పేపర్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయన్ని మాచిర్ల కోర్టుకి ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. 4 కేసులు ముద్దాయిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కూడా మరి ముందస్తు బెయిల్ కూడా అనేక సార్లు కూడా వారి న్యాయవాదులు ప్రయత్నం అయితే జరిగింది. 2 సార్లు వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా ఈ కేసు వెళ్ళినటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా చాలా సీరియస్ గా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే శేషగిరిరావు ఏదైతే మరి ఆయన ఈవీఎం ధ్వంసం పాలవాయి గేట్ వద్ద బూత్ లో జరిగినటువంటి ఘటన, శేషగిరిరావు కూడా మరి టీడీపీ సంబంధించినటువంటి ఏజెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా తప్పుపట్టింది. హైకోర్టు ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడింది. హైకోర్టు ఎట్టకేలకు కూడా మొన్న జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ కి సంబంధించి కూడా మరి రిజర్వ్ చేసింది. ఈ రోజు ఆ రిజర్వ్ కి సంబంధించి కూడా తీర్పు కూడా న్యాయమూర్తి వెల్లడించారు. 4 పిటిషన్ని కొట్టివేస్తూ కూడా మరి ఆయన్ని రిమాండ్ కి తీసుకోవచ్చు అంటూ కూడా ఒక ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ముందస్తుగా పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన నివాసంలో నరసరావుపేటలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిరోజు ఎస్పీ ఆఫీస్ కి సంతకం రావాల్సినటువంటి నేపథ్యంలో అక్కడికి నేరుగా పోలీసులు వెళ్ళారు. అక్కడ ఆయన అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం ఎస్పీ ఆఫీస్ లోనే ఉన్నాం. ఆయన లోపల ఎస్పీ పరిధిలో ఉన్నారు. ముందస్తుగా కూడా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడి నుంచి నేరుగా మాచిర్ల కోర్టుకి తరలించేటువంటి అవకాశం ఉంది. ముందస్తుగా పోలీసులు ఏదైతే 4 సెక్షన్లకు సంబంధించినటువంటి ఈవీఎం ధ్వంసం కేసు కానీ 307 కానీ SC/ST కేసులు ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన్ని అదుపులో తీసుకున్నారు. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే ఈవీఎం ధ్వంసం కేసులో అటు ఎలక్షన్ కమిషన్ కూడా ముఖేష్ కుమార్ మీనా కూడా చాలా సీరియస్ గా పరిగణించారు. ఏదైతే మరి ఈవీఎం వీడియో బయటికి రావడం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పైన కూడా కొంత ఇబ్బందికరమైన ఏదంటే ఇంత తీవ్ర స్థాయిలో మరి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేరుగా మరి ఆ బూత్కి వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేయడం పట్ల వీడియో బయటికి రావడం పట్ల కూడా ఎన్నికల కమిషన్ పైన కూడా కొంత సీరియస్ గా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన హైకోర్టు అనేక ఉత్కంఠ తీర్పులు వెల్లడించారు. దాదాపు 2 సార్లు వాయిదా పడినటువంటి నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ కి సంబంధించి కూడా ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వమన్నారు. కొంత పొడిగించాలని అవకాశం కల్పించమని చెప్పినటువంటి నేపథ్యంలో 2 సార్లు కూడా బెయిల్ పిటిషన్ కూడా పొడిగించారు. ఈ రోజు రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఏదైతే మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కేసులో 2 ఉన్నారు. వారి అన్నదమ్ములు కూడా ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళ తమ్ముడు పరారులో ఉన్నటువంటి వెంకటరామరెడ్డి పరారీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా ఎస్పీ ఆఫీస్ కి సంబంధించి కూడా ఆ కేసులకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగిన తర్వాత ఆయన్ని హాస్పిటల్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. వైద్యం నిమిత్తం అనంతరం కూడా మరి కోర్టుకు తరలించేటువంటి అవకాశం ఉంది. మరి రిమాండ్ విధించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అయితే ఈ వ్యవహారంలో అటు టీడీపీ అటు వైసీపీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఏదైతే మరి మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఏదైతే మరి ఆ వీడియో రిలీజ్ చేసినటువంటి అంశంలో కూడా అది ఫేక్ వీడియో అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ఆ వీడియో రిలీజ్ చేయలేదని చెప్పినటువంటి నేపథ్యంలో అనేక వాదనలు అయితే కోర్టులో వినిపించారు. ఏదైతే మరి గతంలో జరిగినటువంటి అనేక అంశాలను కూడా ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి న్యాయవాదులు అంశాన్ని పైకి తీసుకొచ్చారు న్యాయమూర్తి దగ్గరికి. ఎట్టకేలకు మరి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో ఈ కేసుకి ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారు, ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారంటూ కూడా ఆయన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా మరి ఆయన ఫలితాలకు కూడా ఆయన హాజరు కాకూడదంటూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే ఈరోజు హైకోర్టు రద్దు చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏ కేసు గురించి అయినా ప్రస్తావించినప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాలని హైకోర్టు పరిగణలో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగానే ఈ రోజు రద్దు చేసింది. ఎందుకంటే దాదాపు 1 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. ముందస్తుగానే ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం
6వ తారీఖే బెయిల్ రద్దవుద్ది అనుకున్నటువంటి నేపథ్యంలో దాదాపు 20 రోజులు కొనసాగింది. 2 సార్లు వాయిదా, ఒకసారి రిజర్వ్డ్ ఈ తీర్పుని రిజర్వ్ చేసినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా రద్దు చేసినటువంటి అవకాశం. అయితే రిమాండ్కి తరలించిన తర్వాత ఇంకా బెయిల్ వేసుకునేటువంటి అవకాశం ఉంది. పిన్నెల్లికి సంబంధించినటువంటి న్యాయవాదులు దాదాపు 4 కేసులు ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి బెయిల్ పిటిషన్ వేసుకునేటువంటి అవకాశం, బెయిల్ కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈవీఎం కేసు సంబంధించి కూడా నాన్ బెయిలబుల్ కేసెస్ కాబట్టి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ 307 కేసెస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కొంత బెయిల్ మాత్రం సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అటు మాజీ మంత్రులు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ కేసు విషయంలో చాలా తీవ్రంగా పరిగణించింది. ఏదైతే శాసగిరిరావు పైన జరిగినటువంటి దాడి వ్యవహారం కానీ, ఈవీఎం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, అదేవిధంగా ఎన్నికల రోజు జరిగినటువంటి ఘర్షణల వాతావరణం కూడా చాలా తీవ్రంగా పరిగణించింది. ఎన్నడూ లేని విధంగా 3 జిల్లాలకు సంబంధించి, పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో దాడులు జరిగినటువంటి నేపథ్యంలో వీటిపైన అటు ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ యంత్రాంగం కూడా, అనేక పోలీస్ అధికారులు కూడా ఈ కేసులో మరి సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. ఈ జిల్లా ఎస్పీగా ఉన్న ఎలక్షన్ సమయంలో ఉన్నటువంటి బిందు మాధవ్ ఎస్పీని కూడా ఈ వ్యవహారాల పైన కూడా ఆయన్ని సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అటు ప్రభుత్వం కూడా, అటు వైసీపీ ప్రభుత్వం పోవటం, అదేవిధంగా టీడీపీ సర్కారు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసెస్ అన్నిటి మీద కూడా హోంమంత్రి అనిత కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. గతంలో జరిగినటువంటి ఘర్షణలు కానీ, ఎన్నికల్లో జరిగినటువంటి ఘర్షణల పైన ఒక ఆరా తీస్తున్నారు. ఏదైతే మరి ఎన్నికల సమయంలో వైసీపీ సంబంధించినటువంటి నాయకులు కానీ, ఈవీఎం ధ్వంసం కేసు కానీ, ఘర్షణలు చేసినటువంటి వ్యవహారంలో కూడా పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ఏదైతే ఎవరైనా లాండ్ ఆర్డర్ కి విఘాతం కలిగించినటువంటి వ్యక్తులు మాత్రం సహించేది లేదంటూ కూడా మరి హోంమంత్రి అనిత కూడా అలాగే రమేష్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే రమేష్, మీరు చెప్పినట్లుగానే హైటెన్షన్ వాతావరణం కనబడుతోంది. మరి ఈ హైటెన్షన్ వాతావరణాలు ఉన్నాయి కాబట్టి మరి పిన్నెల్లిని కోర్టుకు హాజరుపరిచే క్రమంలో పోలీసు బందోబస్తుని ఎలాంటి బందోబస్తుని ఏర్పాటు చేయనున్నారు? ఖచ్చితంగా శిరీష, ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. సేపట్లో కూడా ఆయన్ని ఏదైతే కాగితాల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఆయన్ని నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. వైద్య పరీక్షల అనంతరం కూడా ఆయన్ని నేరుగా మాచర్ల కోర్టుకి ప్రవేశపెడతారా, లేదా మాచర్ల సొంత గ్రామం అయినటువంటి నేపథ్యంలో, సొంత నియోజకవర్గం అయినటువంటి నేపథ్యంలో అక్కడ ఏదైనా గొడవలు తలెత్తేటువంటి అవకాశం మాత్రం ఉంటే మాత్రం నర్సరావుపేట కోర్టు కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం. ఎందుకంటే నర్సరావుపేట ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ నుంచి నర్సరావుపేట కోర్టుకు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంది. జనరల్ గా అయితే మాచర్లకు సంబంధించినటువంటి కేసెస్ కాబట్టి మాచర్ల జడ్జి ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. అయితే ఏదన్నా గొడవలు తలెత్తితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నర్సరావుపేట కోర్టుకి ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం ఎస్పీ కార్యాలయం దగ్గర ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీ కార్యాలయం లోపలే ఉన్నాడు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఏదైతే మరి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఎక్కడ కూడా ఆంక్షలు విధించారు, లోపలికి వెళ్ళటానికి వీల్లేదంటూ కూడా ఆంక్షలు విధించారు. ఏదైతే మరి పోలీసులు కూడా భారీగా మోహరించారు. పోలీసులు ముందస్తుగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 200 మీటర్ల దూరంలో పిన్నెల్లి లోపల ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నేరుగా ఆయన ఇంటి దగ్గరికి వెళ్లారు పోలీసులు. ఎందుకంటే ఎలాంటి గొడవలు జరిగేటువంటి అవకాశం అయితే లేదు శిరీష. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ. 2 సార్లు బెయిల్ పొడిగించడం, ఒకసారి బెయిల్ రిజర్వ్డ్ చేయటం, అంటే అనేక అంశాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రిపేర్ అయ్యారు ఎట్టకేలకు కూడా. ఎందుకంటే ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఆయనకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ముందే ఉంటాయని ఊహించారు. ఖచ్చితంగా ఆయన మరికాసేపట్లో కూడా నర్సరావుపేట కోర్టుగా, మాచర్ల కోర్టుగా అనేది కూడా పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఈవీఎం ధ్వంసం కేసులో మరి ఎట్టకేలకు కూడా హైకోర్టు బెయిల్ రద్దు చేయటం, అటు పిన్నెల్లిని అరెస్ట్ చేయటం పట్ల కూడా అటు వైసీపీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 2014 కూడా అనేక కేసులు ఎదుర్కొన్నటువంటి
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేక సార్లు కూడా జైలుకి వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే మెంటల్ గా ప్రిపేర్ అయినటువంటి నేపథ్యంలో ఎలాంటి గొడవలు అయితే మాత్రం జరిగేటువంటి అవకాశం అయితే ఇక్కడ లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.